ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధం సరిహద్దుల్లో జరగదు. మన ఇళ్లలోని 4 గోడల మధ్య జరుగుతుంది. రక్తం చిందించని ఈ యుద్ధంలో ప్రతిరోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులే మన మధ్యతరగతి తల్లిదండ్రులు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఎవరో తమ కలలను సమాధి చేసుకున్నారని అర్థం. మనకు ఇష్టమైన బట్టలు వేసుకుంటున్నామంటే నాన్న తన కోరికలను చంపుకున్నాడని అర్థం. మీరు చూస్తున్నది కేవలం ఒక కుటుంబ కథ కాదు. ఇది ఒక మధ్యతరగతి తండ్రి నెత్తురు, ఒక తల్లి కన్నీరు, మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఆడుతున్న ఒక ప్రాణాంతకమైన ఆట. ఈ కథ ముగిసే సమయానికి మీరు మీ జీవితాన్ని చూసే కోణం శాశ్వతంగా మారిపోతుంది. ప్రస్తుత సమాజంలో ఒక మధ్యతరగతి కుటుంబం బతకడం అంటే కత్తిమీద సాములాంటిది. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి రూపాయితోనూ ఒక యుద్ధమే చెయ్యాలి. పెరిగే ధరలు, మారే అవసరాలు మరియు స్థిరంగా ఉండే జీతాల మధ్య ఒక సామాన్యుడి జీవితం నలిగిపోతూ ఉంటుంది. తన పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తల్లిదండ్రులు తమ వ్యక్తిగత సంతోషాలను పూర్తిగా మర్చిపోతారు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి లోపల ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బతుకుతుంటారు. ఇది ఒక అంతం లేని పోరాటం. ఇందులో గెలుపు ఉండదు. కేవలం తరువాతి తరానికి ఒక మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనే తపన మాత్రమే ఉంటుంది. పిల్లల కోసం చేసే ఈ పోరాటంలో అప్పుల ఊబిలో కూరుకుపోవడం అనేది మధ్యతరగతి కుటుంబాలకు సర్వసాధారణం. ప్రతి నెలా వచ్చే జీతం కేవలం అప్పుల వడ్డీలు, ఇంటి అద్దె మరియు స్కూల్ ఫీజులకే సరిపోతుంది. తమ కోసం ఏమీ మిగలకున్నా పిల్లల కళ్లలో ఆనందం చూసి తమ బాధలను మరచిపోతారు ఆ తల్లిదండ్రులు. ఈ భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య కూడా కుటుంబం పట్ల వారికున్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. తమ పిల్లలు రేపు ఒక ఉన్నత స్థితిలో ఉంటే తాము పడిన ఈ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయని ఒకే ఒక్క ఆశతో వాళ్ళు తమ రక్తాన్ని చెమటగా మార్చి పోరాడుతూనే ఉంటారు. ఈ సైలెంట్ వార్లో ప్రతి క్షణం ఒక పరీక్షే. తండ్రి అనే పదం వెనుక దాగి ఉన్న కష్టం మాటల్లో చెప్పలేనిది. 1999లో విశాఖపట్నం నేవీ బేస్లో ఒక సాధారణ కాంట్రాక్ట్ వర్కర్గా ఈ తండ్రి ప్రయాణం మొదలైంది. కార్గిల్ యుద్ధం లాంటి చారిత్రక పరిణామాల సమయంలో దేశం ఎలాగైతే కష్టకాలంలో ఉందో, సరిగ్గా అదే సమయంలో ఈ కుటుంబం కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. రాత్రింబవళ్లు షిప్యార్డ్లో కష్టపడినా వచ్చే చాలీచాలని జీతంతో తన పిల్లల చదువుల కోసం ఆయన పడిన వేదన అంతా ఇంతా కాదు. తనకు జ్వరం వచ్చినా మందులు కొనుక్కోకుండా ఆ డబ్బును దాచి పిల్లల పుస్తకాల కోసం ఖర్చు పెట్టేవాడు. ఎవరూ చూడకుండా తన కన్నీళ్లను కడుపులోనే దాచుకునే ఒక అజ్ఞాత హీరో ఆ తండ్రి. తన పిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరగాలని ఆయన పడే తపన ఎవ్వరికీ కనిపించదు. తనకంటూ ఒక కొత్త చొక్కా కొనుక్కుని సంవత్సరాలు గడిచిపోయినా పండగ వస్తే మాత్రం పిల్లలకు కొత్త బట్టలు తీసుకురావడంలో ఆయనకెంతో సంతోషం. నేవీ బేస్లోని ఆ కఠినమైన వాతావరణంలో గంటల తరబడి నిలబడి పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా హరించుకున్నాడు. తన భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించని ఆ తండ్రి తన పిల్లల భవిష్యత్తే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. ఈ నిశ్శబ్ద పోరాటంలో ఆ తండ్రి తన యవ్వనాన్ని, తన కోరికలను మరియు తన జీవితంలోని ఎన్నో మధురమైన క్షణాలను కేవలం తన పిల్లల కోసం బలిపీఠమెక్కించాడు. తండ్రి తన కష్టాన్ని చెమట రూపంలో చూపిస్తే, తల్లి తన ప్రాణాన్ని ప్రేమగా మార్చి పిల్లల కోసం ధారబోస్తుంది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ చేస్తూ అందరికీ వండిపెట్టి చివరకు తన కోసం మిగిలిన దాన్ని అమృతంలా భావించి తినే ఆ తల్లి త్యాగం వెలకట్టలేనిది. తన పిల్లలకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోయే ఆ మనస్సు, తన ఆరోగ్య పరిస్థితి విషమించినా కూడా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని మౌనంగా భరిస్తుంది. ఇంట్లో ఏ వస్తువు కొరత వచ్చినా తన అవసరాలను చంపుకుని ఆ డబ్బుతో పిల్లల అవసరాలను తీరుస్తుంది. తల్లి చేసే ఈ మౌన పోరాటం
ఏ చరిత్ర పుస్తకాల్లోనూ లిఖించబడదు. ఆమె చేతుల మీదుగా గడిచే ప్రతి క్షణం కుటుంబం కోసమే అంకితం. కూడబెట్టిన ప్రతి రూపాయి వెనక వందలాది ఆశలను చంపుకున్న ఆమె కథ ఉంటుంది. పిల్లలు ఎదిగే కొద్దీ వారి ఖర్చులు పెరుగుతుంటే తల్లి తన పాత చీరలనే మళ్లీ మళ్లీ కట్టుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. ఆమె కలలన్నీ తన పిల్లల కళ్లలోనే చూసుకుంటుంది. సమాజం దృష్టిలో ఆమె ఒక సాధారణ గృహిణి కావచ్చు, కానీ ఆ కుటుంబానికి మాత్రం ఆమె ప్రాణవాయువు. పిల్లల కోసం రేయింబవళ్లు శ్రమించే ఆ తల్లి ప్రేమను, ఆ ఆప్యాయతను ఏ భాషలోనూ వర్ణించలేము. ఆమె త్యాగాలకు సరైన గుర్తింపు ఎప్పటికీ లభించదనేది ఒక కఠినమైన నిజం. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి చదువుల ఖర్చులు భరించడం విశాఖపట్నం నేవీ బేస్లో వచ్చే జీతంతో అసాధ్యంగా మారింది. అందుకే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో ఆ తండ్రి తన గుండెను రాయి చేసుకుని కుటుంబ పోషణ కోసం దుబాయ్ మరియు ఖతార్ లాంటి విదేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఎడారి దేశాల్లోని మండుటెండల్లో రోజుకు 14 గంటల పాటు కఠినమైన పని చేస్తూ తను సంపాదించిన ప్రతి పైసాను ఇండియాలోని తన కుటుంబానికి పంపేవాడు. ఎప్పుడో ఒకసారి ఫోన్లో వినిపించే పిల్లల గొంతుకలే ఆ తండ్రికి ప్రాణదానం చేసేవి. తన వారిని వదిలి ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో తన రక్తాన్ని ధారబోశాడు. విదేశాల్లో పనిచేసే ఆ జీవితం ఒక జైలు లాంటిది. ఇరుకైన గదుల్లో 10 మందితో కలిసి ఉంటూ తనకంటూ ఏ సరదాలు లేకుండా కేవలం ఒక యంత్రంలా పనిచేశాడు. తాను పడుతున్న బాధను, ఒంటరితనాన్ని ఎన్నడూ తన భార్యాపిల్లలకు తెలియనివ్వలేదు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, మీరు జాగ్రత్త అని చెప్పే ప్రతి ఫోన్ కాల్ వెనుక దాగిన కన్నీళ్లు ఆ ఎడారి ఇసుకలోనే ఇంకిపోయాయి. ఇది కేవలం ఒక తండ్రి కథ కాదు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తమ కుటుంబాల కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న లక్షలాది మంది సామాన్యుల సజీవ సాక్ష్యం. ఈ దేశాలు నిర్మించబడిన ప్రతి ఇటుక వెనుక ఇలాంటి ఎందరో తండ్రుల చెమట దాగి ఉంది. తల్లిదండ్రులు తమ రక్తాన్ని చిందించి పిల్లలకొక సురక్షితమైన వాతావరణాన్ని నిర్మిస్తారు. కానీ అదే సురక్షిత వాతావరణంలో పెరుగుతున్న పిల్లలకు తమ తల్లిదండ్రుల నిజమైన కష్టాలు ఏమాత్రం అర్థం కావు. ఆధునిక ప్రపంచపు ఆకర్షణలు, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా లాంటి మాయాజాలంలో పడి పిల్లలు వాస్తవ దూరంగా బతుకుతుంటారు. తమకు కావాల్సినవన్నీ అడిగిన వెంటనే దొరుకుతుండటంతో ఆ వస్తువుల వెనక ఉన్న తల్లిదండ్రుల శ్రమను వారు గుర్తించలేకపోతారు. స్నేహితులతో జల్సాలు చేస్తూ తమ తండ్రి గల్ఫ్ దేశాల్లో పడుతున్న నరకాన్ని పూర్తిగా విస్మరిస్తారు. ఈ అజ్ఞానం వారిని ఒక భ్రమల ప్రపంచంలో బంధించేస్తుంది. తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను ఒక బాధ్యతగా కాకుండా అది వారి విధి అన్నట్లుగా పిల్లలు భావించడం ప్రస్తుత సమాజంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి. తమ చదువుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో, ఆ డబ్బు ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ట్రెండ్స్ను ఫాలో అవ్వాలనే తాపత్రయంలో బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన గ్యాడ్జెట్స్ కావాలని పట్టుబడతారు. ఈ భ్రమల వలయంలో చిక్కుకున్న పిల్లలు తమ భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు చేసుకోలేక అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటారు. తల్లిదండ్రుల కన్నీళ్ల మీద పునాదులు వేసుకున్న ఈ సౌకర్యవంతమైన జీవితం ఎంతో కాలం నిలబడదనే సత్యాన్ని వారు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2020లో వచ్చిన కోవిడ్-19 ప్రపంచాన్నే స్తంభింపజేసినప్పుడు ఈ కుటుంబం కూడా కోలుకోలేని దెబ్బతింది. దుబాయ్లో ఉన్న తండ్రి తన ఉద్యోగాన్ని కోల్పోయి అప్పుల పాలై తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఎలాంటి లోటు తెలియకుండా పెరిగిన పిల్లలకు ఒక్కసారిగా వాస్తవం కళ్ల ముందు కనిపించింది. ఇంట్లో డబ్బులు లేని పరిస్థితి, భోజనానికి సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు పిల్లలను ఆలోచనలో పడేశాయి. తన తండ్రి బలహీనపడిన శరీరం, తల్లి ముఖంలో భయం చూసిన తర్వాతే పిల్లలకు తాము ఎంత పెద్ద భ్రమలో బతికామో అర్థం కావడం మొదలైంది. ఈ సంక్షోభ సమయమే ఆ కుటుంబంలో ఒక నిర్ణయాత్మక మలుపు.
అప్పటి వరకు తండ్రి సంపాదన మీద ఆధారపడి జల్సాలు చేసిన పిల్లలకు జీవితమంటే ఏమిటో తెలిసొచ్చింది. వయస్సు పైబడిన తండ్రి ఇంటికి నిస్సహాయంగా తిరిగి రావడం చూసి వారిలో అపరాధ భావం మొదలయ్యింది. మనం ఎందుకు చదువుకుంటున్నాం, మన భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్నలు వారి మెదడును తొలిచెయ్యడం ప్రారంభించాయి. ఆ కష్టకాలం వారి కళ్లకు గంతలు విప్పింది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత పిల్లలు తీసుకునే నిర్ణయాలే వారి జీవితాన్ని శాసిస్తాయి. కొందరు ఈ బాధ నుండి పాఠాలు నేర్చుకుని విజయం వైపు అడుగులు వేస్తారు. మరికొందరు ఆ భారాన్ని మోయలేక కుప్పకూలిపోతారు. కష్టాలను కళ్ళారా చూసిన పిల్లల్లో కొందరు దానిని తమకొక ఆయుధంగా మార్చుకుంటారు. తమ తల్లిదండ్రులు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తీసుకురావాలనే ఒకే ఒక్క బలమైన కోరికతో రాత్రింబవళ్లు కష్టపడతారు. వారు తమ లక్ష్యం పట్ల ఒక స్పష్టమైన విజన్తో ముందుకు సాగుతారు. కెరీర్లో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. వారు పొందే ప్రతి విజయం వెనుక వారి తండ్రి చెమట చుక్క, వారి తల్లి కన్నీటి బొట్టు ఒక ప్రేరణగా నిలుస్తాయి. ఈ సక్సెస్ అయిన పిల్లలు తమ తల్లిదండ్రులకు జీవిత చరమాంకంలోనైనా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తారు. వారి త్యాగాలకు నిజమైన అర్థాన్ని ఇస్తారు. కానీ అదే సమయంలో ఆ ఒత్తిడిని జయించలేక గతంలో చేసిన తప్పుల వల్ల సమయం మించిపోయి ఫెయిల్యూర్ పాలైన పిల్లలు కూడా ఉన్నారు. వారు తమ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించేసరికి వయస్సు పెరిగిపోయి అవకాశాలు చేజారిపోతాయి. ఆ పశ్చాత్తాపం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నాన్న ఎంత కష్టపడ్డాడో తెలిసినా నేను సరిగ్గా చదువుకోలేదు అనే గిల్ట్ వారిని ఒక నిరాశలోకి నెట్టేస్తుంది. గెలుపైనా ఓటమైనా ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించిన తరువాత ప్రతి బిడ్డ మనసులో తన తల్లిదండ్రుల పట్ల ఒక అనంతమైన గౌరవం మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ అప్పటికీ ఆ తండ్రి జీవితంలో ఎంతో సమయం కోల్పోయి ఉంటాడు. ఈ కథ చివరకు మనకు నేర్పే పాఠమేమిటి? మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం ఒక శాపం కాదు, అది పోరాట పటిమను నేర్పే ఒక పాఠశాల. తల్లిదండ్రుల త్యాగాలు వృధా కాకూడదంటే పిల్లలు తమ బాధ్యతలను గుర్తించాలి. నిరిసిన జుట్టు, ముడతలు పడిన చర్మంతో ఆ తండ్రి జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు అతనికి కావాల్సింది డబ్బు కాదు, తన పిల్లలు జీవితంలో నిలదొక్కుకున్నారు అని ఒక చిన్న ప్రశాంతత మాత్రమే. సక్సెస్ అయిన వాళ్ళు తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూస్తారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు తమ అసమర్థతకు ఏడుస్తారు. కానీ ఏదేమైనా ఆ తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. కాలం ఎవరికోసమూ ఆగదు. ఒకప్పుడు విశాఖ నేవీ బేస్లో, దుబాయ్ ఎడారుల్లో తన రక్తాన్ని చెమటగా మార్చిన ఆ తండ్రి ఈరోజు ఒక మూల కూర్చుని తన పిల్లల ఎదుగుదలను చూస్తూ ఉంటాడు. మధ్యతరగతి చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. నేటి పిల్లలు రేపటి తల్లిదండ్రులవుతారు. వారు కూడా తమ పిల్లల కోసం ఇలాగే త్యాగాలు చెయ్యక తప్పదు. కాని ఈ తరంలో తమ తల్లిదండ్రుల పడుతున్న కష్టాన్ని కనీసం మాటలతోనైనా గుర్తించి వారిని హత్తుకుని నేనున్నాను నాన్న అని చెప్పగలిగితే వారు పడిన జీవితకాలపు కష్టం ఒక్క నిమిషంలో మాయమైపోతుంది. ఇది ఈ మధ్యతరగతి పోరాటానికి దక్కే ఏకైక ఆనందం. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీ ఇంట్లో ఇద్దరు మనుష్యులు తమ జీవితాన్ని కెవ్వొత్తిలా కరిగించుకుంటున్నారు. రేపు మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వారి ప్రేమ ఎప్పటికీ మారదు. కానీ మీకోసం జీవితాన్ని త్యాగం చేసిన వారిని గెలిపించాల్సిన బాధ్యత మీది. మీ తల్లిదండ్రుల గురించి మీకు గుర్తున్న అత్యంత కష్టమైన లేదా భావోద్వేగమైన క్షణం ఏమిటో కింద కామెంట్ చేయండి. బహుశా మీ కథ మరొకరి జీవితాన్ని మార్చచ్చు. ఈ నిజం ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.